డిక్లరేషన్ మీద డిజిగ్నేషన్లు సీలు లేకపోయినా కూడా అవి చెల్లవు అని బట్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు చూపి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు ముందుకు వెళ్తూ ఉన్నారు. దీంతో పాటు ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యత ప్రతి రౌండ్కి కూడా పెరుగుతుంది. కుప్పంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మనం ఉన్నాం. ఇప్పుడు కేంద్ర కార్యాలయంలో ఏబిఎన్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. ఇదే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కానీ లేకపోతే ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్కి సంబంధించి కానీ ప్రారంభమైంది. వీటన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా చూస్తూ ఉన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బ్రేకింగ్ రామారావు పార్టీ గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల రాము, గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధిక్యతలో ఉన్నారని అప్డేట్స్ వస్తున్నాయి. ఎస్ గుడివాడలో వెనిగళ్ల రాము, అదేవిధంగా గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఈస్ట్లో గద్దే రామ్మోహన్, అది విజయవాడ సెంట్రల్లో బోండా ఉమ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కేసినేని చిన్ని వీళ్ళంతా కూడా ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా విచిత్రంగా మాచెర్ల అండ్ గురజాలలో కూడా లీడ్లోకి వెళ్తూ ఉన్నాయి. గురజాల మాచెర్ల నియోజకవర్గాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్లో తెలుగుదేశం అభ్యర్థులు ఇక్కడ గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు, మాచెర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి వీళ్ళిద్దరూ కూడా ముందంజలో ఉన్నారు. అదేవిధంగా నసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఉండే మిగతా ఏదైతే క్రిటికల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా తెలుగుదేశం అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్లో చాలా ముందంజలో ఉన్నారు. ముందు నుంచి ఊహించినట్టుగానే పోస్టల్ బ్యాలెట్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు వెంకటకృష్ణ మనం చూస్తూ ఉంటే పోస్టల్ బ్యాలెట్లలో కానీ లేకపోతే ఈవీఎంల కౌంటింగ్లో కానీ మొత్తం 38 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఆధిక్యంలో ఉంటే జనసేన 6 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఈవీఎం స్టార్ట్ అయినాయి. ఫస్ట్ రౌండ్లో కూడా ఆయన ఆధిక్యంలోకి వచ్చేశారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో టెక్కల్ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు కూడా లీడ్లో ఉన్నారు. విఐపీ కాన్స్టిట్యున్సీస్ ఏమున్నాయో వీటన్నిటిలో కూడా మంగళగిరిలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న గన్నవరం అండ్ గుడివాడ ఈ రెండు కూడా తెలుగుదేశం ఖాతాలో ఇప్పటి వరకు ఉన్నాయి. అయితే ఈవీఎం కౌంటింగ్ ఇక్కడ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అదేవిధంగా మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర కూడా పోస్టల్ బ్యాలెట్స్లో ముందంజలో ఉన్నారు. ఇట్ట పోస్టల్ బ్యాలెట్స్లో తెలుగుదేశం పార్టీ దాదాపుగా 99% వరకు కూడా తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. జనసేన 5 స్థానాల్లో లీడ్లో ఉంది. వైసీపీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వార్ రూమ్ నుంచి కూడా వీటన్నిటినీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనతో మాట్లాడేందుకు క్లుప్తంగా మాట్లాడేందుకు ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ మీద ఎమ్మెల్సీ అనురాధ ఉన్నారు. పంచుమతి అనురాధ ఏం చెప్తారు ట్రెండ్స్ మీద? ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 161 సీట్లు గెలుచుకుంటున్న రోజు. ఈ రోజు ఒక రాచ పీనుగుల ప్రభుత్వానికి మట్టు పెట్టే రోజు. ఈ రోజు ఒక నియంత పాలనకి చరమగీతం పాడే రోజు. మేము గెలుస్తున్నాము. ఈ రోజు బడుగు బలహీన వర్గాలు గెలిచిన రోజు. తప్పకుండా 161 సీట్లు గెలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. శ్రీదేవి గారు ఏం చెప్తారు? మా తాటికొండ నియోజకవర్గం రాజధానిలో కూడా టీడీపీ పోస్టల్ బ్యాలెట్స్ లో ముందంజలో ఉంది. మీరు ఇప్పటిదాకా నియోజకవర్గం ఏం చెప్తారు? టీడీపీ పోస్టల్ బ్యాలెట్ లో కాదండి, ఈవెన్ ఈవీఎం లో కూడా ముందుంటుందని కూడా నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనే ఆ నియోజకవర్గం నుంచి వచ్చిందంటే ఆటోమేటిక్ గా అక్కడ విజయం తథ్యం. 20,000 మెజార్టీతో శ్రవణ్ కుమార్ గారు గెలుస్తారు అని కూడా నేను చెప్తున్నా. అంతేకాకుండా 151 సీట్లకి మించి రావచ్చు. ఇది చరిత్ర తిరిగి రాస్తుంది తెలుగుదేశం పార్టీ. కనుక ఒక నియంత పాలనతో ఒక ఛాన్స్ అనుకుంటే అందరూ కూడా ఓట్లేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎంత వాళ్ళు ప్రభావం పొందారో మీరందరూ కూడా గమనించారు. కనుక ఈరోజు అన్ని జిల్లాల్లో కానీ ప్రతి చోట కూడా అభివృద్ధి వెనుకబడిన ప్రదేశాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి డెవలప్మెంట్ చేస్తారు. మీరు బాహుబలి సినిమా చూసే ఉంటారు. బల్లాల దేవుడు వచ్చేసి మహిష్మతిని కబ్జా చేసి దాన్ని కూలగొడుతుంటే మరి బాహుబలి వచ్చి ఎలా ఆ యొక్క రాజ్యాన్ని కాపాడారు. అదే మాదిరిగా ఈరోజు అమరావతిని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు. ప్రపంచం మొత్తం కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఘంటాపథంగా చెప్పే రోజులు ఈ రోజు వస్తుందని మనం కూడా ఘంటాపథంగా చెప్తున్నాం. అయితే ప్రధానంగా చూస్తూ ఉన్నాము
రాష్ట్రంలో మొత్తం దాదాపుగా పోస్టల్ బ్యాలెట్లో కానీ ఈవీఎంల కౌంటింగ్లో కానీ తెలుగుదేశం లీడ్లో ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు కూడా 40 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది, ఎయిదర్ పోస్టల్ బ్యాలెట్స్ ఆర్ ఈవీఎం కౌంటింగ్. అదేవిధంగా రాష్ట్రంలో అందరూ ఎదురు చూస్తున్న గుడివాడ, గన్నవరం, కుప్పం, మంగళగిరి, పిఠాపురం, అదేవిధంగా టెక్కలి, ఈ అన్ని నియోజకవర్గాల్లో మాచర్ల, జోలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల్లో ఎరపతినేని శ్రీనివాస్ వీళ్ళంతా కూడా లీడ్లో ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ అనంతరం పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు జరిగినప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్స్ లో మాత్రం ఉద్యోగులు తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. అదేవిధంగా తెలుగుదేశం అలైన్స్ ఏవేవి ఉన్నాయో జనసేన, బీజేపీకి కూడా జై కొట్టారు. జనసేనలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోస్టల్ బ్యాలెట్లు దాటి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమైంది. ఫస్ట్ రౌండ్ కూడా పూర్తవుతుంది. అక్కడ ఈవీఎం కౌంటింగ్ లో కూడా ఆధిక్యత. రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్ లో ఉన్నారు. మనతో మాట్లాడేందుకు ఫైనల్ గా టీడీ జనార్దన్ ఉన్నారు. టీడీ జనార్దన్ తో మాట్లాడుతూ ఏం చెప్తారు ఈ కౌంటింగ్ చూసి, ఈ ట్రెండ్స్ చూసి? సునామీ వస్తుంది రాష్ట్రంలో. వైసీపీ పాలన కంటక పాలన నుంచి ప్రజలకు విముక్తి వచ్చింది. వైసీపీ చేసిన అరాచకాలకు అద్దం పడుతుంది. వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రజల్లో పెళ్ళుబుకినటువంటి వ్యతిరేకత, ఇది ప్రజా తిరుగుబాటు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది టీడీ జనార్దన్ వ్యాఖ్య. ఓ టు హైదరాబాద్ స్టూడియోస్ వెంకటకృష్ణ. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణలో కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పార్లమెంటు సీట్ల కోసం హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రస్తుతానికి బీజేపీ 7 సీట్లలో, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. అక్కడ పోలింగ్ కేంద్రం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయినట్టుగా ఒక వార్త. చూడాలి ఇంకా ముందు ఇంకెలాంటి ఇవి వస్తాయో తెలంగాణ నుంచి చూద్దాం. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ లైవ్లో ఉన్నారు. కిరణ్ రాయల్తో మాట్లాడదాం. కిరణ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ బాస్ మంచి లీడ్లో ఉన్నారంట, మిగతా చోట్ల